హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ నుంచి QNED టీవీ మనకి లాంచ్ అయింది కదా, కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో లైక్ సోనీ బ్రావియా 2K అండ్ క్రిస్టల్ డైనమిక్కి కాంపిటీషన్గా అయితే తీసుకొచ్చారు. అంటే వీళ్ళ మరీ ప్రీమియం సిరీస్ కాకుండా బడ్జెట్ సిరీస్ తర్వాత నెక్స్ట్ ప్రీమియం సిరీస్ అనమాట ఇది. సో ఈరోజు ఈ వీడియోలో మనం దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. దీన్ని అయితే మేము త్వరగా యూజ్ చేసాం. అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇన్ డీటెయిల్డ్గా బాక్స్ కంటెంట్స్, డిజైన్, పోర్ట్స్, బిల్డ్ క్వాలిటీ ఇవంతా ఎక్కువగా నేను అన్బాక్సింగ్ వీడియోలో అయితే మాట్లాడాను. ఒకవేళ ఈ టీవీ కొనాలి అని మీరు అనుకుంటే ఈ వీడియో అయిపోయాక అన్బాక్సింగ్ వీడియో ఒకసారి అయితే చూడండి. అండ్ ఇప్పుడు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది రివ్యూ. సో ఫస్ట్లీ ఇది QNED టెక్నాలజీ అనమాట. అంటే కొంచెం డిమ్మింగ్ ప్రో లైక్ QLED టైప్ అనుకోండి, బట్ నాట్ లైక్ QLED టెక్నాలజీ. సో ఈ టీవీ నిజంగా అంత వర్త్ ప్రైస్. ఎస్పెషల్గా 43 ఇంచెస్ మనం చేసేది వచ్చేసి నేను కొన్నప్పుడు 48,000 రూపాయలు ఉంది, బట్ రైట్ 44,000 43,000 రూపాయలకు వస్తుంది. బట్ స్టిల్ ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ నేను కేటగిరీ వైజ్గా వెళ్ళిపోతాను. సో మెయిన్ టీవీ అంటే మనకి కావాల్సింది డిస్ప్లే క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ బ్రైట్నెస్ 400 nits అబోవ్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. బ్రైట్నెస్ మోర్ దాన్ సఫిషియంట్. అంటే మీరు హాల్లో పెట్టుకోండి, బెడ్రూమ్లో పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకున్న బ్రైట్నెస్ అనేది మోర్ దాన్ సఫిషియంట్, చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ బ్రైట్నెస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్. యూజువల్గా మనకి కొనే బడ్జెట్లో వచ్చే టీవీస్ అన్ని కూడా మిడిల్లోనేమో హై బ్రైట్నెస్ వస్తుంది, బట్ కార్నర్కి వచ్చేసరికి బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. అన్ని టీవీలో తగ్గుతుంది, దీంట్లో కూడా తగ్గుతుంది. ఇది మిడిల్లో 400 వచ్చి కార్నర్లో అరౌండ్ 370 లేదా 330 340 ఇట్లా వస్తే వేరే ఏంటంటే డ్రాస్టికల్గా 100 150 nits డిఫరెన్స్ ఉంటుంది. సో చూడడానికి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ఇది మాత్రం ఈవెన్ బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అదొకటి నాకు బాగా నచ్చింది. ఇందులో వీళ్ళు చెప్తున్నారు కదా డిమ్మింగ్ ప్రో టెక్నాలజీ అని చెప్పేసి, దానివల్ల మీకు ఎక్కడ ఏ ఏరియాలో ఎంత డిమ్ కావాలో అంత డిమ్ అవుతుంది. ఓవరాల్గా ఎక్కడ బ్రైట్ ఉండాలో అక్కడ బ్రైట్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా మాత్రం నాకు టీవీ చూసేటప్పుడు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఏంటంటే బ్రైట్నెస్ అనేది ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం డీటెయిల్స్ అనేది సేమ్ లైక్ మీకు సోనీ టీవీలో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అట్లాంటి డీటెయిల్స్ అయితే మీరు ఈ టీవీలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డీటెయిల్స్ అనేది వెరీ క్లియర్గా ఉన్నాయి. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి కలర్స్. లైక్ శాంసంగ్ లాగా మరీ న్యాచురల్గా ఉండదు, సోనీ వీటిలాగా టూ మచ్ కాంట్రాస్టీగా ఉండదు. ఒక ప్రాపర్ గుడ్ కలర్స్ ఉంటాయి, గ్రేట్ కలర్స్ ఇన్ఫ్యాక్ట్. అండ్ ఆ కలర్స్తో పాటు స్కిన్ టోన్స్ మాత్రం చాలా న్యాచురల్గా మెయింటైన్ చేశారు. కంపల్సరీ మీరు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకొని మాత్రమే చూడాలి. వివిడ్ మోడ్లో పెట్టుకుంటే నేను చెప్పింది ఏది రిఫ్లెక్ట్ అవ్వదు, అంతా ఓవర్ పంచర్ అయిపోతుంది. మీరు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకుంటే స్కిన్ టోన్స్ ఈవెన్గా అండ్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఓవరాల్ కలర్స్ కూడా మీకు చాలా ఐ ప్లీజింగ్గా ఉంటాయి అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అదొకటైతే నాకు బెటర్ అనిపించింది. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి బ్లాక్స్ ఒకటి కాస్త ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. డే టైంలో మీరు చూసేటప్పుడు ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరు ఈ వీడియో చూడండి, బ్లాక్స్ అనేది డీపర్గానే కనిపిస్తున్నాయి, డీప్ బ్లాక్స్ అనిపిస్తాయి. బట్ కాకపోతే అన్ని లైట్స్ బంద్ చేసుకొని చూసినప్పుడు కొంచెం మీకు డీపర్ బ్లాక్స్ మిస్ అయ్యారనే ఫీలింగ్ వస్తుంది. నా ఫీలింగ్ ఏంటంటే ఇంత డబ్బులు పెట్టుకుంటున్నాం కాబట్టి కాస్త బ్లాక్స్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. ఇంప్రూవ్ చేయొచ్చు ఖచ్చితంగా. వీళ్ళు ఏదైనా డిస్ప్లేలో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే మాత్రం అది బ్లాక్స్ ఇంప్రూవ్ చేయాలనేది నా ఫీలింగ్ అనమాట. అండ్ వివింగ్ యాంగిల్స్, ఎక్సలెంట్ వివింగ్ యాంగిల్స్ ఉంటే మీకు మేజర్ కలర్ షేడ్ చూడడానికి అయితే ఉండదు, వెరీ మైనర్గా ఉంటుంది. వివింగ్ యాంగిల్స్ ఏ వివింగ్ యాంగిల్స్లో చూసినా సరే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ HDR 10తో వస్తుంది. HDR కంటెంట్ చూసేటప్పుడు కూడా మీకు బ్రైట్గా అండ్ ఎస్పెషల్గా ఎక్కడైతే బ్రైట్ ఏరియా ఉంటుందో HDR కంటెంట్లో ఆ ఏరియాలో చాలా బ్రైట్గా విత్ డీటెయిల్స్ చాలా బెటర్గా అయితే మెయింటైన్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీలో నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. బట్ కాకపోతే యూజువల్గా మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటి. డాల్బీ విజన్ అయితే సోనీ కానీ సామ్సంగ్ కానీ LG కానీ అండర్ 50,000లో వచ్చే టీవీస్లో ఏ టీవీలు ఇవ్వదు, ఈ టీవీలో కూడా వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. బట్ HDR కంటెంట్ మాత్రం చాలా బెటర్గా వస్తుంది. అండ్ అవుట్పుట్ మాత్రం మీరు ఏ OTT ప్లాట్ఫామ్లో మూవీ చూసినా సరే మీకు చాలా ఐ ప్లీజింగ్ కంటెంట్ విత్ న్యాచురల్ కలర్స్ అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా అది ఒకటైతే ఒప్పుకోవచ్చు. అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంటుంది. మీరు ఏమైనా ఒకవేళ గేమ్స్ ఇట్లాంటి కన్సోల్స్ ఏమన్నా గేమింగ్ కన్సోల్స్ పెట్టి ఆడుకోవాలనుకుంటే మాత్రం మీరు ఆరామ్సే ఆడుకోవచ్చు. ఇది సో పిక్చర్ క్వాలిటీ పరంగా అడిగితే ఒక వర్డ్ ఏంటంటే లిటిల్ బిట్ బ్లాక్స్ కాంప్రమైజ్ అయ్యారు. లిటిల్ బిట్, అది కూడా మరీ ఎక్కువేం కాదు. మీకు అది అర్థం కాదు కూడా నన్ను అడిగితే. ఒకవేళ మీరు నాలాంటి వాళ్ళు అయితే మాత్రం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ దట్ ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ వైజ్గా మీరు దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే 20 watt స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. మరి మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏ రాదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందని మీరు కొంటే భంగపడతారు. ఓకే, గుడ్ క్వాలిటీ 20 watt స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ఆడియో క్లారిటీ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఎస్పెషల్గా వోకల్స్, ఏదైనా మూవీ చూసేటప్పుడు వోకల్స్ వస్తాయి కదా, ఆ వాయిస్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. సీరియల్స్కి మోర్ దెన్ ఎనఫ్. బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏ టీవీ మీకు ఇవ్వదు, కంపల్సరీ డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళాలి. బట్ స్టిల్ ఆ ఆడియో క్లారిటీకి నేను కొంచెం ఫిదా అయిపోయి ఆడియో క్వాలిటీ కూడా బెటర్ అనిపించింది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డిజైన్ మాత్రం మీకు చాలా స్లిమ్గా ఉంటుంది సైడ్ నుంచి చూసినట్లయితే టీవీ. అండ్ బెజల్స్ కూడా మీకు స్క్రీన్ బెజల్స్ ఉంటాయి అండ్ డెడికేటెడ్ బెజల్ కూడా ఉంటుంది, బట్ స్లిమ్గా ఉంటుంది. దాంతోపాటు స్క్రీన్ బెజల్ ఉంటుంది, పర్లేదు, అట్రాక్టివ్గా ఉంటుంది. సోనీ టీవీతో పోలిస్తే అట్రాక్టివ్గా ఉంటుంది, బట్ సామ్సంగ్తో పోలిస్తే సామ్సంగ్ మీకు కొంచెం అట్రాక్టివ్గా ఉండొచ్చు.
డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అనిపించలేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ప్లాస్టిక్ క్వాలిటీ ప్రీమియం ప్లాస్టిక్ యూజ్ చేశారు, కాస్త మెటల్ యూజ్ చేస్తే బాగుండేది ఇంత కాస్ట్ చేసినప్పుడు, బట్ ప్లాస్టిక్తో తీసుకొస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి బిల్డ్ క్వాలిటీలో ఏదైతే టేబుల్ స్టాండ్స్ ఇస్తున్నారో దాని మీద ఇలా ఓబుల్ చేస్తుంటే ఇట్లా కొంచెం ఓబులింగ్ ఇష్యూ అయితే ఉంది, కొంచెం అటు ఇటు కదిలితే ఓబుల్ అవుతుంది. మోస్ట్లీ మనం వాల్ మౌంట్ చేసుకుంటాం అనుకుంటే నో ఇష్యూ. టేబుల్ స్టాండ్స్ అయితే ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ ఇచ్చారు. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక HDMI ఆర్క్ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు 2 USB పోర్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ పోర్ట్స్ అని మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాతకి ఇంట్రెస్టింగ్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్ అనమాట. రిమోట్ మ్యాజిక్ రిమోట్ ఇస్తున్నారు. మ్యాజిక్ రిమోట్ అంటే తెలుసు కదా, ఇలా అంటే మీకు ఇలా మీరు జస్ట్ ఊపితే మ్యాజిక్ రిమోట్ వస్తుంది. జస్ట్ ఇక్కడ మౌస్ కర్సర్ ద్వారా మీరు టీవీని అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అదొక మంచి విషయం. సో ఖచ్చితంగా మ్యాజిక్ మౌస్ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవాలి ఇందులో. అండ్ ఇందులో షార్ట్ కట్ బటన్స్ కేవలం నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియో ఉంటుంది యూస్ఫుల్ది. అవి కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. యూట్యూబ్ ఇట్లాంటి హాట్స్టార్ ఇట్లాంటి ఇచ్చుంటే బాగుండేది, అదొకటే నాకు అనిపించింది. బట్ రిమోట్ బిల్డ్ క్వాలిటీ కానీ పట్టుకున్నప్పుడు ఈ డిజైన్ ఎస్పెషల్గా టాప్ నాచ్గా ఉంటుంది. రిమోట్లో నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ వాయిస్ సెట్స్ ఎస్పెషల్గా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా నేను వాయిస్ సెట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా యాక్యురేట్. నేను చాలా 10ల సంఖ్యలో టీవీలు రివ్యూలు చేశాను. దాంట్లో ఇష్యూ ఏంటంటే వాయిస్ అసిస్టెంట్ అంటే వాయిస్ సెర్చ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఒకటి చెప్తే అది ఒకటి వస్తుంది. బట్ ఇందులో ఆ ఇష్యూ లేదు, ఎక్సలెంట్గా వస్తుంది, చాలా బెటర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి వెబ్ ఓఎస్తో వస్తుంది. 1.5 GB ర్యామ్ 8 GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో వెబ్ ఓఎస్ బాగానే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మీకు చూడొచ్చు. నాకు ఎక్కడ ల్యాగీ ఫీలింగ్ కానీ ఇది కానీ ఉండదు. బట్ కాకపోతే మనం ఎప్పుడైతే సెట్టింగ్స్ క్లిక్ చేస్తామో సెట్టింగ్స్ క్లిక్ చేసినప్పుడు మాత్రం డిలేగా రెస్పాండ్ అవుతుంది. చూడొచ్చు, మీరు ఏదైనా ఓపెన్ చేసిన సెట్టింగ్స్లో కొంచెం సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్, సమ్ టైమ్స్ మీకు సెట్టింగ్స్లో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది. ఎక్సెప్ట్ దట్ నాకు మేజర్ ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఓఎస్ అప్గ్రేడ్స్ మాత్రం వీళ్ళు 5 years ప్రామిస్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఓవరాల్గా నువ్వు చెప్పాలంటే మీరు తీసుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు రైట్ 43,000కి వస్తుంది. 43 inches, 55 inches 70,000కి, అండ్ 65 inches వస్తే 1,10,000కి వస్తుంది. ఏదైనా సరే టీవీ అయితే చాలా బాగుంది. బ్లాక్స్ ఒకటి కొంచెం లిటిల్ బిట్ కాంప్రమైజ్ అయ్యారు. అదొక్కటి ఉన్నట్లయితే ఖచ్చితంగా 43,000 కూడా నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయగలను. బట్ అన్నట్టయితే స్టిల్ సోనీ టీవీ 40,000 వస్తుంది కాబట్టి దానికి వెళ్ళమని చెప్తాను. లేదా అండర్ 40లో ఇది కూడా వచ్చింది అనుకోండి, స్ట్రైట్ అవి మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 55 inches అండర్ 65లో వస్తే సేల్లో కానీ మామూలుగా మీ కార్డ్ ఆఫర్తో కానీ స్టిల్ మీరు అక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి టీవీ. టీవీలో మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, మైనర్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, బ్లాక్స్ కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు, అదొక్కటి తప్పితే మీకు ఎక్కడ పెద్దగా నేను చెప్పడానికి నాకు కాన్స్ అనేది నాకైతే అనిపించలేదు. ఇది ఓవరాల్గా ఎల్జీ QNED టీవీ యొక్క రివ్యూ. వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.